ఒరే మన ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ రా. అబ్బో చాలా స్ట్రాంగ్. యారా ఎటకారమా? లేకపోతే మొన్న ఆంటీ దగ్గరికి వెళ్ళి అంకుల్కి నువ్వు దొరికేయడంతో పాటు నీతో పాటు మమ్మల్ని పట్టించావు చూడు, చాలా స్ట్రాంగ్ రా. నోరు మూయిండ్రా సన్నసులారా. ఇంకా వాళ్ళ కుక్కలతో కనిపించలేదు. సంతోషించండి. అయ్యి బాబాయ్ నీ సొల్లు ఆపరా బాబు, నిన్ను చూస్తుంటే కింద నుంచి మంట ఎక్కిపోతుంది. నేను ఒకటి అడుగుతాను చెప్పండి. ఎవడో మీకు 1000 రూపాయలు ఇచ్చి నన్ను కొట్టమంటే అప్పుడు మీరేం చేస్తారా? యారా బామర్ది, కలిసి ముందు కొట్టమంటే కొడతాం కానీ నిన్నెందుకు కొడతాం రా. అసలే చెడ్డీలు మార్చి మార్చి వేసుకునేవాళ్ళు. నేనైతే తుక్కు తుక్కుగా ఉతికేస్తాను రోయ్. రే నా మీద ఎంత కసింట్రా నీకు? ఉడకా లేకపోతే ఏంట్రా, పుట్టినరోజు పట్టి మొన్న అన్నావు, పాపతో బిజీ బిజీ నిన్న అన్నావు, ఆంటీతో కసి కసి. ఈ రోజు అంటావా ఏ నా బొంగు లేదు. నువ్వు నీ తెప్పలమ్మ వేసుకుని నువ్వు పెద్ద సొల్లికాయ గారుడా. ఒరే ఏడు చెప్పాలనుకున్నారు సూట్గా చెప్పండి రా. నీకు కేకు బొక్క తప్ప నాకు ఇక్కడ ఏ నా కిక్కు లేదు. చా బొక్కనయాలా. రే ఫ్రెండ్షిప్ పరుగు తీగరా గజనీగా. ఒరే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పి. రే మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుందా? ఎప్పుడైనా బయటికి వెళ్ళావరా? పొద్దున్నే చూసుకెళ్ళాం కదా, ఆ తర్వాత కదా మనకి ఫ్రీ అయింది. ఎరా నిన్న పొద్దున్న కూడా కాలకుండా చూసుకెళ్ళా, మర్చిపోయావా? కామరాజా ఇంక అంత మాటలు స్పైసీ ఫుడ్ మింగుతాడు. వాళ్ళకని రాకపోతే ఊరిమిలా వస్తుందా? రే నేనంటుంది టూర్స్ గురించి కదరా, టూర్ గురించి బే. ఓ దాని గురించా? సమ్మర్ బ్రేక్ వచ్చింది కదరా, టూర్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. నా బైక్ ఎక్కువ జాతరలోకి వెళ్తే ఫుల్ ఎక్స్పీరియన్స్ అక్కడ. అంత దూరం ఎందుకో, డబ్బులు పక్క. యూ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, ఎన్నిసార్లు చెప్పాను రా బయటకు వెళ్ళొద్దామని. మొన్న సంజయ్ గడు వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాడు. ఫుల్ వేసి ఎంజాయ్ చేస్తే మనం 3 ఫుల్ వేసి ఎంజాయ్ చేద్దాం. లేకపోతే తగ్గేదలా. మీతో టూర్ వర్కౌట్ అవ్వదు కానీ నేను వేరే వాళ్ళతో వెళ్తాను. హలో శృతి, వాట్సాప్ యూట్యూబ్ షార్ట్స్ చేస్తున్నావా? ఏమన్నా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తా. వింటున్నావా లేదా? సమ్మర్కి టూర్ వెళ్ళాలనుకుంటున్నావా? నేను అదే అనుకుంటున్నాను. ఇద్దరం కలిసి ఓటీకి వెళ్దామా? అది ఊటీరా, ఓటీ కాదు. ఐ డోంట్ ఫోకస్. ఓకే బేబీ, అమ్మ నాన్నని అడిగి చెప్పు. బాయ్ బేబీ. యాదవా. ఒరే ఎందుకురా మన రాష్ట్రం వదిలేసి బయటకు వెళ్ళాలనుకుంటా? అక్కడ ప్రకృతి బాగుంటదిరా. ఆ లొకేషన్లో గికేషన్లు అంతా సొల్లురా. అయితే మన స్టేట్ దాటి బయటికి వెళ్ళొద్దంటావరా? నీ చేతిలో డబ్బులు లేకుండా దాని గురించి ఆలోచించడం వేస్ట్. అయితే డబ్బులు ఖర్చు లేని ప్లేస్కి వెళ్దాంరా. రెడ్ లైట్ దగ్గరికి వెళ్ళి నా పేరు చెప్పండి, అక్కడ మీరు ఏం చేసినా డబ్బులు కూడా తీసుకోరు. ఇస్తున్నా వ్యాన్. అబ్బో రే, నా చిన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలని చాలా కళలు కన్నాను రా. నేను వయసుకు వచ్చాక అర్థమైంది దానికి డబ్బు కావాలి. కష్టపడి డబ్బులు అరేంజ్ చేశాను రా. సంపాదించిన మనీ ఎక్స్ప్లోర్కి ఖర్చు ఎందుకని దాచుకున్నాను రా. అప్పుడే రా జబ్బు వచ్చింది. దట్స్ కాల్ బిచ్ డిసీజ్. దాచుకున్నంతా దానికే పెట్టాను. ఒరే మాకెందుకురా దరిద్రం, ముందు ఎక్కడికి వెళ్దాం చెప్పు. రే నా నొప్పి ఎవరు అర్థం చేసుకోరేంట్రా? ప్రతి నాలుగు అలవాటు అయిపోయింది. వాడుకున్న చిన్న పాపలమేనా దాన్నే పెద్దగా చూస్తారు. రే మనం గోవా వెళ్దాం రా. అయ్యా డన్. 1 వీక్లలో మీకు ఓకేనా? వీళ్ళకి తెలియకుండా కష్టపడి ప్లాన్ చేస్తే ఎలా దొరికేసినంటారు బాబు. యారా మనం వెళ్దామా? మనం వెళ్ళొచ్చు కానీ వద్దురా. ఎందుకు? సమ్మర్లో ఫుల్ క్రౌడ్ రా. మీనా ఫ్యామిలీ నెక్స్ట్ వీక్ గోవా వెళ్తున్నారన్నా, క్రౌడ్ ఉండదన్నా. ఖాళీయే గాని ఎందుకురా? వెళ్దాం. బ్యూటిఫుల్ రష్యన్స్, బ్రిటిషర్స్, జర్మన్స్ అండ్ ఇజ్రాయల్స్. సన్ బాత్ ఇన్ తల్ బ్రిటిష్. సో వావ్. కార్ రెంట్కి తీసుకుని అరకు టూర్ వెళ్తే సూపర్ ఉంటది. మౌంటైన్ వ్యూ. రే నాకు మౌంటైన్ అంటే భయం రా. భయమా? రే బద్రీనాథ్ టెంపుల్కి వెళ్దామా? ఏంటి ఫ్రెండ్స్ తో బద్రీనాథా? వై గో టు బోక్రాస్? రే మన పాపాలు పోయి మనసులైన ప్రశాంతంగా ఉంటాయరా. రే పాపాల గురించి నువ్వే మాట్లాడుతున్నారా పాపాత్ముడా? పోనీ మైసూర్ ర్యాలీ మ్యూజియం. రే ఇదేనా స్కూల్ ట్రిప్పా? ఒరే పోనీ పోనీ తాజ్మహల్. ఈడియట్, నువ్వేమన్నా ముసలోడువా? బద్రీనాథ్, మ్యూజియం, తాజ్మహల్ అంటావేట్రా? పోనీ ఎక్కడికి వెళ్దాం మీరే చెప్పండి రా. గోవా. గోవా అయితే నేను రానురా. ఆ? ఎందుకు రావు? మా అమ్మ నాన్నలే షిరిడి తీసుకెళ్దాం అనుకున్నాను రా.
రే ఇడు కథలు మార్చి మార్చి చెప్తున్నాడు. రే ఎవరితో వెళ్తున్నారు గోవాకి? రే నిజం చెప్పు. ఒరే అది అది నేనాతోరా. రే వాళ్ళ పేరెంట్స్తో వెళ్తున్నాను. అదేరా లాస్ట్ మినిట్ లో టూర్ క్యాన్సిల్ అయిందంటరా. వాళ్ళ నాన్న టికెట్ కి నేను వెళ్తున్నాను రా. వాళ్ళ అమ్మ టికెట్ మేము వస్తాం రా. అది ఆ టికెట్ సిరిగిపోయిందిరా. పిక్చర్లా కనిపిస్తున్నావా? ఒరే కష్టపడి ఒప్పించాను రా, చెడగొట్టకండి రా. ఒరే కావాలంటే గోవా నుంచి ఏదైనా తీసుకొస్తాను రా. మాకు అనుమతి కావాలరా. నాట్ బాటిల్స్, ఓన్లీ ఫ్లవర్స్. రే చిన్నప్పటి నుంచి వీటితో ఫ్రెండ్షిప్. టాయిలెట్ కూడా వీడు లేకుండా వెళ్ళలేదురా. ఒక అమ్మాయి అమ్మ నాన్న ఆట ఆడుకుందాం రమ్మంటే వీడు ఒంటరోడు అయిపోతాడని వెళ్ళలేదురా. ఆఖరికి తక్కుడు బిళ్ళాట్లో తప్పుడు పని చేసే అవకాశం వచ్చినా నీ స్నేహం కోసం వదిలేసుకున్నాను రా. ఆపండ్రా బాబు మీ చిన్ననాటి కథలు. మనం లేకుండా అమ్మాయితో గోవా వెళ్తున్నాడు. ఫ్రెండ్స్ తో గోవా వెళ్ళాలంటే రాసి పెట్టి ఉండాలి. మన దురదృష్టం ఒంటరిగా మిగిలిపోయాం, వండుకుండా సొండుకోయేలాగా. ఒరే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారేంట్రా? రే ఎన్ని కళ్ళలు కన్నాను రా. ఓ పక్క బీరు, ఒకే పక్కలో ముగ్గురు, రీటా మీటా బాటా. వీడి వల్ల మన కళ్ళలన్నీ మింగాయిరా. నేను మింగుదామంటే వీడి కోసం నా చేతుల్లో రాగలను నడిపేలా చేసావు. చివరికి నా కళ్ళగానే మిగిలిపోయి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. సారీ గర్ల్ కి ఫ్రెండ్. ఒరే మీ ఇద్దరు బుర్రలో మింగాయా? మీ ఇద్దరిని పెనాలతో కడగాలి. డట్టి ఫీలింగ్. రే నీ లైఫ్ నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు కదరా. సర్లేగానే డబ్బులి. మోహంకుడు ఎర్రి పువ్వా మింగే. జీవితంలో ఫ్రెండ్ మోసం చేసినారు, సంసారంలో సుఖం లేకుండా పోతారు. ఒరే ఎంత దారుణంగా తయారయ్యేంట్రా. తదాస్తు. ఆ.